నువ్వింకా అపరాధి అయి ఉండగా, నువ్వింకా పాపి అయి ఉండగా క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. అయ్యగారు, చిన్న డౌట్ అండి. అడుగమ్మా. అయ్యగారు, సీరియల్స్ సినిమాలు అంటే నాకు చాలా పిచ్చండి. బంగారం అంటే ఇంకా పిచ్చండి. బాప్తిసం పొందాలంటే వీటి మీద ఆశ ఉండకూడదని ఎవరో చెప్పారు, నిజమేనండి? ఎవరు చెప్పారమ్మా? యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలు, బాప్తిసం తీసుకోవచ్చు. మార్పు తర్వాత దానికి అదే వస్తుంది. అయ్యగారు, నేను బాప్తిసం తీసుకుంటే మా అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు పట్టించుకోకూడదంట కదా? ఇవన్నీ దుర్బోధలమ్మా. విగ్రహారాధన మానేస్తే చాలు, మిగిలినవన్నీ పెద్ద తప్పేం కాదు. భారతీయంగా కులమతాచారాలు పాటించడం మన ధర్మం. అమ్మయ్యా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. అక్క, నువ్వే నామంలో బాప్తీసం తీసుకుంటున్నావు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో. ఆ బాప్తీసం చెల్లదు. ఆ నామంలో పొందితే నరకానికి పోతావు. యేసునామంలోనే పొందాలి. దీనికి నేను ఒప్పుకోను. యేసునామంలో చెల్లదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే పొందాలి. అక్క, నువ్వు గనక యేసునామంలో బాప్తీసం తీసుకోకపోతే ఇంకెప్పుడు నీ గుమ్మం మెట్టెక్కను. నువ్వు కూడా నా గుమ్మం మెట్టెక్కద్దు. ఆలోచించుకో. అమ్మా, నువ్వు నా వల్లే దేవుని తెలుసుకున్నావు. నేను చెప్పినట్టు చేయకపోతే నీకు శాపం తగులుతుంది. తర్వాత నీ ఇష్టం. నేను పాస్టర్ గారు మాట దాటి ఏమి చేయలేను. చే మార్పు కాదురా, మనసు మార్పురా. సువార్త అంటే సిద్ధాంతం కాదురా, సర్వలోక రక్షరా. సువార్త అంటే దేవుని శక్తిరా, వట్టి మాటలు కాదు. దేవుని శక్తిరా, వట్టి మాటలు కాదు. జేబు నిండా పెట్టేది కాదు, జీవితాలు మార్చేదిరా. మత మార్పు కాదురా, మనసు మార్పురా. సువార్త అంటే సిద్ధాంతం కాదురా, సర్వలోక రక్షరా. సువార్త అంటే అమ్మ, కొత్త బట్టలు సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయండి. రక్షణ కొరకు ప్రత్యేకానికి సిద్ధంగా ఉంది కదా? ఉందండి. విగ్రహారాధన మానేయమంటావు, ఆచారాలు పర్లేదంటావు. కులం తప్పు కాదంటావు, వాస్తు తప్పదంటావు. విగ్రహారాధన మానేయమంటావు, ఆచారాలు పర్లేదంటావు. కులం తప్పు కాదంటావు, వాస్తు తప్పదంటావు. మూలపాఠం మానకుండా, మనసేమో మారకుండా. మూలపాఠం మానకుండా, మనసేమో మారకుండా. మెడపట్టి ముంచేస్తావు, మందలో కలిపేస్తావు. పోగేయడం కాదురా, పాపం నుండి తీయడం రా. సువార్త అంటే
పదో వంతు కాదురా పరముకు చేర్చడం రా సువార్త అంటే సువార్త అంటే. ఏయ్, ఇంకోసారి కనిపించోడు చంపేస్తాను పో. బార పొడుగు బిరుదులంట భారీ బంగ్లాలంట బోధించేది బైబుల్ అంట బతుకేమో లోకం ఎంట. బార పొడుగు బిరుదులంట భారీ బంగ్లాలంట బోధించేది బైబుల్ అంట బతుకేమో లోకం ఎంట. ఓనాడు కాలి నడకన ఇల్లిల్లు తిరిగావు నేడు కారు లేకపోతే ఇల్లు తెల్లి కదలనంటావు మాదిరి లేని నువ్వు సున్నం కొట్టిన సమాధివిరా. సుఖభోగం కాదురా సర్వాంగ అర్పణరా సువార్త అంటే సువార్త అంటే. సన్మానాలు కాదురా శ్రమలాయాతనరా సువార్త అంటే సువార్త అంటే.